వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సర్వ మతాలకు నిలయం భారతదేశం ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. ఓ తండ్రి ఆవేదన. బీజేపీ బీఆర్ఎస్ లను ఎన్నికల్లో ఓడించాలి మంత్రి శ్రీధర్ బాబు. వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి. ఐనవోలు మల్లన్న పెద్దపట్నం. వేసవిలో కూలి పనులు లేక జీవనం కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే గుత్తికోయలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో చివరలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి. టీఆర్ఎస్ నాయకుడు మంద శ్రీనివాస్తో నలుగురి అరెస్ట్, 5గురు పరారు, 15,420 రూపాయలు, 6 మోటార్ సైకిళ్లు, సెల్ ఫోన్లు 6 స్వాధీనం. వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ మారుతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రామారెడ్డి కొండ రామారెడ్డి కొండ రామారెడ్డి కొండ కొండం రామారెడ్డి కొండం రామారెడ్డి గొల్లబెల్లి సంతోష్. తండ్రి పేరు చెప్పు. ఇంకా 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 సంతోష్ గొల్లబెల్లి సంతోష్. ఆగు నువ్వు ఫోన్ చేయకు. ఓకే, వాళ్ళతో పెట్టాయి ఏంది గొల్లబెల్లి సంతోష్. రాజు ఫోన్ చేశారు. తండ్రి పేరు ఏం పేరు? గంగయ్య. ఇది ఎవరిది? ల్యాండ్ ఎవరిది? ఇది ఎవరిది? గంగయ్యనా? ఎంత వయసు ఉంటుంది? కవర్ కూడా పెట్టకపోయినా ఎవరు ఫోటోలు తీసుకో. ఇంకా రాములు. ములుగు జిల్లా ఏటూరు నగరం డివిజన్ వ్యాప్తంగా అభయ అరణ్య ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న గుత్తికోయల జీవితంలో ఇప్ప పువ్వు సేకరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. గత 3 దశాబ్దాల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వలస వచ్చిన గుత్తికోయల తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి తీరం వెంబటి ఉన్న అటవీ ప్రాంతాల్లో తోగులు వాగులు నీటి అవసరాలు చూసుకొని ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు, కూలి పనులు లేక అడవిలో కిలోమీటర్ల మేర తిరిగి ఇప్ప పువ్వు సేకరణ చేస్తారు. వేసవిలో ఇప్ప పువ్వు సేకరణ గుత్తికోయల జీవనంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలా సేకరించిన పువ్వును గూడలలో ఆరబోసుకొని ఎండిన ఇప్ప పువ్వును అమ్ముకొని వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తారు. ప్రతి ఏటా ఇప్ప పువ్వు సేకరణతోనే వీరి జీవనం కొనసాగుతుందని గుత్తికోయలు అంటున్నారు. ధైర్యదా నేను ఇట్ట పెట్టుకొని మాట్లాడాలా? ఈవిడ పాప అవునాలే. ఇటు చూడు నేర్పు ఇట్ని అటు అనమనా నేర్పు.
పోయమ్మా. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం మండూరు పేదగాదెల వర్రు గ్రామాల్లో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ నక్కా ఆనందబాబు గారి ఎన్నికల ప్రచారం భారీ జనసందోహం మధ్య చుండూరు మండలం మండూరు పేదగాదెల వర్రు గ్రామాలలో ప్రచారం. అడుగడుగున జనం నీరాజనాలు, మహిళా మనులు హారతులతో స్వాగతం పలికిన 2 గ్రామాల ప్రజలు. పేదగాదెల వర్రు గ్రామ సర్పంచ్ కల్లూరి రమాదేవి వైసీపీ పార్టీని వీడి తన అనుచరులతో కలిసి నక్కా ఆనందబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన ఆనందబాబు ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, 4,000 ఇస్తాడు, జూలైలో 7,000 ఇస్తాడు మీకు. చూసారా, ఈరోజు చెప్పాడు 7,000, ఈ 3,000 కూడా కలిపి 7,000 ఇవ్వబోతున్నాడు. అన్ని అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి చెప్పాయి. కొంత బాబాయిన అధికారం కోసం చేశాడు. అతని మనిషి మన ఊళ్ళు బాగు చేసుకోవాలి, రాష్ట్రం బాగు చేసుకోవాలి ఆలోచన. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4వసారి ఎమ్మెల్యేగా మీ ముందుకు పోటీ చేస్తూ రావడం జరిగింది. అపూర్వమైన ఆదరణ, ఆప్యాయత చూపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు మండలంలో ఒక కంచుబాటుగా ఉంది. మనం గెలిచిన ఓడినా ఈ గ్రామంలో పార్టీ పట్టు పోకుండా నిలబెడతా ఉన్నారు. మాజీ సర్పంచ్ రాహుల్ గారు సంతోషకరమైన విషయం ఏంటంటే 3 ఏళ్ల క్రితం సర్పంచ్ గా ఎన్నికైనటువంటి గౌరవనీయురాలు శ్రీమతి రమాదేవి గారు మా అందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా కుమారుడు బాబీ గారు, ఇతర మిత్ర బృందం అనేక మంది ఈ రోజు పార్టీలో చేరారు. వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్న పార్టీలోకి. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో సాగుతున్నటువంటి పరిపాలన మీ అందరికీ తెలుసు. ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతా ఉంది. ఒక నియంత్ర పరిపాలన చేస్తా ఉన్నాడు, ఒక నేరస్తుడు పరిపాలన చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత, అభివృద్ధి పదవిలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత, అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన బాధ్యత గల పౌరులుగా అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మరి వైసీపీ నుంచి ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది మనందరం కూడా సంతోషించదగ్గ పరిణామం. ఇక ఈ రోజు నుంచి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ తప్ప 2వ పార్టీ మనమే చేశాం. ఇది యథార్థం, మీ అందరికీ తెలుసు. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా, ఈ రాష్ట్రంలో యువతరానికి భవిష్యత్తు కనపడాలన్నా ఒక విజనరీ ముందు చూపు కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉత్సాహంగా. ఓ తండ్రి ఆవేదన. వివరాల్లోకి వెళ్తే, ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురు చావు ఫ్లెక్సీ కొట్టించిన తండ్రి. సిరిసిల్ల పట్టణంలో చిలువేరు మురళి కూతురు చిలువేరు అనుష ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి వెళ్లిపోయి వివాహం చేసుకుంది. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చిలువేరు మురళి తన బిడ్డ చనిపోయిందంటూ ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపాడు. అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డను దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు. నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా, అక్కలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళు కొలిసాటి చేసిర్రు. అమ్మలారా, బిడ్డలారా, నా బిడ్డను బీటెక్ కొని మంచి కాలేజీలో చదివించిన. అమ్మలారా, అయ్యా, ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. అయ్యలారా, అమ్మలారా,
బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకాలి. తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి. అమ్మా దండం పెడతా నీ కాలు మొక్కుతా. అమ్మలారా అయ్యగారా బిడ్డలను ఖరాలు చేసుకోకూరి. అయ్యా దండం పెడతా. వరంగల్ జిల్లా ఐనవోలు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జానపదులు జాతరగా పిలువబడే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం అంగరంగ వైభవంగా ముగిసింది. బ్రహ్మోత్సవాల చివరి ఆధ్వర్యంలో భాగంగా ఆలయ ఆవరణలో ఆలయ నిర్వాహకులు పెద్దపట్నం ఏర్పాటు చేశారు. 300కు పైగా ఒగ్గు పూజలు 10 గంటలు శ్రమించి తెలంగాణలోనే అతిపెద్ద పెద్దపట్నాన్ని వేశారు. తీరక రంగువల్లులతో 50 అడుగులు పొడవు 50 అడుగుల వెడల్పుతో స్వరంగా సుందరంగా పెద్దపట్నం ఏర్పాటు చేశారు. అపూర్వ ఘట్టాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తడికెలపూడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదంలో పూరీలు దగ్నం కట్టుబట్టలతో నిరాశులైన కుటుంబం. కౌలు రైతుల రావుల కిరణ్ బాబు పండించిన కంది పంట అమ్మగా నిన్న 3.5 లక్షలు చేతికందాయి. కంది అమ్మిన డబ్బులు 3.5 లక్షల నగదు, 5 ఎకరాల గడ్డివాము, పొలము, ఆస్తి కాగితాలు, ఇంట్లో సామాన్లు పూర్తిగా దగ్నం అయ్యాయి. సుమారు 7 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ఫైర్ ఇంజిన్ సకాలంలో వచ్చి ఉంటే కొంతమేర ఆస్తి నష్టం తగ్గి ఉండొచ్చని చెప్పుకుంటున్న స్థానికులు. ఉన్నాము, షార్ట్ సర్క్యూట్ అయ్యింది, ఇల్లంతా కాలిపోయింది, 3 లక్షల డబ్బు అయింది, అసలు బంగారం అయింది, కట్టుకోవటం గొడ్ల ఏమీ నుండి ఆదుకోవాలి. మా ఇల్లు లేదు, గడ్డి కూడా 5 ఎకరాలు గడ్డి కాడ కాలిపోయింది. మీరే నన్ను ఆదుకోవాలి. డబ్బులు తీసుకురా చూతానని కదపకుండా తీసుకురా. బాధే దాన్ని ఊరుకోండి చాలు, కానీ గారం అందరికీ ఉంటుంది, కానీ పిల్లలు అందరికీ ఉంటారు. ఎక్కడ మీరా అంత గారం పనికి రాదు.
సర్వమతాలకు నిలయం భారతదేశం అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి అన్నారు. పాలకుర్తిలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొని మాట్లాడారు. మతాలు ప్రాంతాలు వేరైన ఒకే కుటుంబంలో ఉన్న అన్నాతమ్ముల అనుబంధంతో ఉండడమే మన భారతదేశం సంస్కృతి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇఫ్తార్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన నియోజకవర్గంలో ఇఫ్తార్ విందు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మరి మన ముసల్మాన్లకు వచ్చేది అన్నిటికన్నా పెద్ద పండుగ మరి రంజానే. మరి అది మీరే కాదు, కొద్దో గొప్ప మీరు ఒకలాగా సెలబ్రేట్ చేసుకుంటే మేము మీ షీర్ కుర్మా మీ ఇతర వేరేవన్నీ తిని అట్లా ఆ రకంగా మేము రంజాన్ని ఎంజాయ్ చేస్తాం రంజాన్ మాసంలో. మరి ఎప్పుడైనా కానీ హిందుస్థాన్లో బాయ్ బాయ్ ఏక్ హే. ఇప్పుడు హిందువులు అయినా ముస్లింలు అయినా అందరం ఒక్కటే. మొదటి నుంచి కూడా అందరం కలిసి చేసుకున్నాం ఇక్కడ హిందుస్థాన్లో. మరి ఇప్పుడు మన పాలకుర్తిలో కూడా అట్లనే ఒకరికొకరము ఎప్పుడు హిందువులు ముస్లింలు అందరం ఒక్కటే. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ముందుకెళ్ళాలి. మరి ఇక్కడ మన ముస్లిం వాళ్ళకి ఏది ఉన్నా కానీ తప్పకుండా మన పాలకుర్తి నియోజకవర్గంలో నేను ఎప్పుడు తోడుంటాను, నేను మాటిస్తున్నా. ఏది కావాల్సి వచ్చినా మీరు అందరూ కూడా ఎక్కడైనా నా దగ్గర రావచ్చు. మరి బిర్యానీ కావాలన్నా షావుకారు అడిగితే తెలిసింది. ఏడ నడుస్తుంది అంటే మన ఇంటకాడ అయితే మన షావుకారికి తెలియదు కదా, తెలియదు. అన్న మీకంటే ప్రేమతో ఒక్క సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరల కోసం కొంతమంది ఏజెంట్లను పెట్టి కోట్ల రూపాయలు దండుకున్నారు. బతుకమ్మ చీరల స్కీమ్ కార్మికుల కోసం, నిరుపేదల కోసం కాదని, కేసీఆర్ జేబులు నింపుకోవడానికేనని బతుకమ్మ చీరల్లో అధికారుల నుండి మొదలుకొని కేటీఆర్ వరకు అవినీతికి పాల్పడ్డారని, దీనిపై త్వరలో విచారణ చేయిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు. అవతల వారిస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా? తప్పకుండా మీరు ఇలా చేసినట్టయితే, మీరు వెంటనే వీటిని తెరిపించి ఏదో విధంగా వీళ్ళకు మగ్గాలకు పని చెప్పకపోయినట్టయితే, మన కార్మికులకు పని చెప్పకపోయినట్టయితే తప్పకుండా కార్మిక చట్టాల ప్రకారంగా కూడా చర్య తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ఈ బాధ్యతారహితమైనటువంటి అక్కడికి పోయి మన చెరువు అంతా ఎండిపోయింది, అయ్యో మీ అత్తగారి ఇల్లు చూసుకున్నావా ఎలా, మరి ఎట్లా మునిగిపోయిందా? ఏం చెరువు ఎండిపోయింది? చెరువు ఎక్కడి నుంచి లేదు. ఆ కొన్నాళ్ళ లక్ష్మయ్య ఒకటి మాట్లాడుతాండి ఇలా, ఆయనకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. నీళ్ళు ఇడిచిపెడితే ఇట్లా కాకపో, ఎక్కడి నుంచి నీళ్ళు ఎక్కడికి ఇడిచిపెడుతుంది, ఆడబోతుంది. అసలు నీళ్ళు ఎక్కడున్నాయి? మొదలు కేసీఆర్ అనేటువంటి 2 టర్ముల ఎంపీ అయ్యి అతను ఎటువైండో కార్మిక శాఖ మంత్రి అయ్యి మాత్రం ఈ కేటీఆర్ అనేటువంటి 5 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి జరిగినంత నష్టం బహుశా ఎక్కడ ఎవ్వరికి జరగలేదు. మిడుమానేరు నీళ్ళు సిద్దిపేట పోతే ఈ మిడుమానేరు నీళ్ళు మన అప్పర్ మానేరు రావు. ఇప్పటికీ నీకు సిగ్గులేదా? నువ్వు బాధ్యులు కాదా?
ఎందుకు పని అయిపోయింది? పనిచేసే వాళ్ళందరూ తట్టా పుట్టా చదువుకొని ఇంజన్లు మోటార్లు అన్నీ చదువుకొని పారిపోయారు ఎక్కడో అక్కడ, వాళ్ళకి బిల్లులు ఇయ్యక నువ్వేం చేసినావు? నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల యొక్క చిరకాల వాంఛ అప్పర్ మానేరు ఉండడం, దీనికి నీళ్ళు తీసుకొస్తాం అని చెప్పి నువ్వు నీళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? తర్వాత ఎక్కడేం పని చేసారు? ఇక్కడ మీరు ఏదో వాగులా అవి చెక్ డ్యామ్లను కట్టిరు. ఇవాళ 24 చెక్ డ్యామ్లు కడితే 14 చెక్ డ్యామ్ల అడ్రస్ లేవు. ఆ రాళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. మీ బంధువులే కదా కేసీఆర్. ఇవాళ కోటాను రూపాయలు ఇసుకను తీసుకుపోయి ఇక్కడి నుంచి అమ్ముకున్నావు. ఇవాళ పోస్టింగ్ ఎక్కడ కావాలని పోలీసులను అడిగితే రామగుండం అని అడుగురు. మేము చిన్నప్పుడు రామగుండం ఇయ్యండి సార్, గోదావరికి వెళ్ళి ఇయ్యండి సార్. ఇవాళ పోస్టింగ్ ఎక్కడ కావాలని పోలీస్ ఆఫీసర్ని అడిగితే సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట అడుగుతారు. ఎందుకు? ఉసుక మామూలు సంపాదించుకోవచ్చు, దొంగ ఉసుక అమ్మించుకోవచ్చు. నిన్న కూడా ఎవరో చెప్తారు, నాకు తెలియదు, నేను 3 రోజుల నుంచి లేను. ఇంకా కూడా బ్రహ్మాండంగా ఇవాళ లైసెన్స్ లేని, పర్మిట్ లేని ఉసుకలు నడుస్తూ ఉన్నాయని చెప్తున్నారు. మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ కూడా చెప్పింది. ఏం చెప్పింది? స్థానిక అవసరాల కొరకు ఉసుకకు డబ్బు తీసుకోకుండా ఇచ్చేయండి అని చెప్పింది. దయచేసి ప్రజలు తిరగబడండి అని చెప్తా ఉన్నారు. స్థానిక అవసరాల కొరకు డబ్బులు లేకుండా, సొంత అవసరాల కొరకు పైసలు లేకుండా ఇచ్చేయమని చెప్పింది. ఎందుకంటే ఇది బ్లాక్ కాకుండా ఆపాలని ప్రభుత్వం దూరదృష్టి. ఎక్స్పోర్ట్ బంద్ చేయాలని చెప్పింది. వాళ్ళ పరిధిలలో వాళ్ళు ఉసుక తీసుకోవాలని చెప్పారు. ఇంకా బండ్లు బయటకు పోవడానికి కారణం ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు అని చెప్తా ఉన్నాను. ఓటర్ లేనిది నాయకుడు లేడు అన్నట్టు, కార్మికులు లేనిది ఆసాములు లేరు, యజమానులు లేరు. కార్మికుల సొమ్మును 30 సంవత్సరాలు, మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల ఫండ్స్ పేరు మీద, స్కూల్ యూనిఫామ్స్ పేరు మీద, రంజాన్ పండుగ చీరల మీద, చీరలో ఏంటో పుకాలు వాటి పేర్ల మీద ఇవాళ మీరు వాళ్ళందరికీ కావాల్సినంత బిజినెస్ ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. నాకు తెలిసి ఇప్పుడు నేను ఇంతకుముందు తెలుసుకున్నటువంటి వాళ్ళకు 2 గిన్నెల సైకిల్ మోటార్లు లేనటువంటి వాళ్ళ దగ్గర కూడా ఇవాళ ఎవడు 50 కోట్లకు తక్కువ లేనటువంటి మనుషులు 30 నుంచి 40 మంది. వాళ్ళందరి మీద విచారణ జరిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్తున్నా. కేటీఆర్, నీకు దమ్మున్నదా? నీ శాఖనే కదా. నీ శాఖలను ఉన్నంతసేపు జరిగినటువంటి అవినీతి మీద విచారణ జరిపించమని నువ్వు కోరుతావా? నువ్వు నీతివంతుడు అయితే అనవసరంగా ఇక్కడికి వచ్చి, సరే నేతన్నలకు పని కావాలి, నేతన్నలకు పని ఇప్పుడు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వం నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చి బ్రహ్మాండమైనటువంటి 5 గ్యారెంటీలు ఇచ్చిపోయింది. దేశంకు మొత్తము ప్రకటించవలసినటువంటి మేనిఫెస్టోను మన హైదరాబాద్లో ప్రకటించండి. అందులో ప్రధానమైనవి ప్రతి ఒక్క స్త్రీకి, ఉద్యోగం లేని వాళ్లకు, ఒక ఇంటికి ఒక మహిళకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి, తర్వాత ప్రతి ఒక్క నిరుద్యోగికి, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టి క్వాలిఫైడ్ అయ్యి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పింది నిన్న రాహుల్ గాంధీ. ఇది మా గ్యారంటీ అని చెప్పి వీళ్ళందరూ అలా వస్తారు రేపు పొద్దునట్టు. నేను ఇంతకుముందు ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మాట్లాడుకుంటూ వచ్చిన. నాకు కమిషనర్, లేబర్ కమిషనర్ ఇప్పుడు దొరకలేదు నాకు ఆదివారం. నేను అడుగుతున్నా, అసలు లేబర్ చట్టాలు అనేటివి సిరిసిల్లలో వర్తిస్తాయా, వర్తించాయా? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచన చేయలేదు. లేబర్ చట్టాలు సిరిసిల్లలో వర్తిస్తాయా, వర్తించాలి? ఇన్ని వేల మంది పనిచేస్తున్నటువంటి ఈ కార్మిక కేంద్రం లోపల లేబర్ ఆఫీసు, లేబర్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తూ ఉన్నదని చెప్పి 10 సంవత్సరాల నుంచి ఏం పనిచేస్తుంది? పనులు గుడ్డి పనులు అమ్ముతున్నదని చెప్పి నేను అనుకున్నాను కేటీఆర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.